దేవుడు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ దినమును బట్టి దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఆనందించవచ్చు, ఆయనను ఆరాధించవచ్చు ఉన్నాం. ఆయన కృపాక్షేమములు మనకు ఆయన అనుగ్రహించిన దాన్ని బట్టి ఎంతగానో కృతజ్ఞత కలిగి ఉన్నాం. గత 2 వారములుగా ఈ వర్షములు, వరదల బీభత్సం, ఇంకను ఆ దుస్థితులు అలమటించుచున్న అనేక మంది అలాగున పెనుగులాడుచూ ఉండగా దేవుడు తన దివ్యమైన సన్నిధి భాగ్యము మనకు దయచేసిన దాన్ని బట్టి మనము కృతజ్ఞతాపూర్వకముగా ఆయన సన్నిధిలోనికి వచ్చుచూ ఉన్నాము. విజ్ఞాపన పూర్వకముగా మన సోదరులందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన కృపలను బట్టి ఆయనను ఘనపరచుచూ ఉన్నాం. పెంతెకొస్తు పండుగ తరువాత 21వ ఆదివారము ఈ రీతిగా మనం కూడి రాగలిగినాం. 21st సండే ఆఫ్టర్ పెంటికాస్ట్. ఈ దినములలో మన ప్రయాణము మనం కొనసాగించచ్చు, ముగింపునకు వచ్చుచూ ఉన్నాం. ప్రభు యొక్క 50 ఆజ్ఞలను మనము ధ్యానించుచూ ఉన్నాము. 50 ఆజ్ఞలలో 45 ఆజ్ఞలు ఇంతవరకు మనము చూచినాం. రానున్న 4-5 వారములలో మనము ఈ ప్రయాణమును ముగించగోరుతూ ఉన్నాం. ఈ దినము 2 ఆజ్ఞలు మనము చూడవలసినవి. 46వ ఆజ్ఞ, 47వ ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలను మనము ధ్యానించుటకు, దీనిని మన జీవితములలో అనుసరించుటకు, అన్వయించుకొనుటకు ప్రభు సహాయముతో పూనుకుందము. 46వ ఆజ్ఞ, బీ బోర్న్ అగైన్. మీరు క్రొత్తగా జన్మింపవలెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనములో ఈ ఆజ్ఞ మనము చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయములో ఒక ప్రాముఖ్యమైనటువంటి వాక్యము, ప్రపంచములోని అన్ని భాషలలోనికి తర్జుమా చేయబడినటువంటి వాక్యము. 3వ అధ్యాయం 16వ వచనం. ఈ అధ్యాయములో దాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ మాటలు దాదాపుగా అన్ని భాషలలో కూడా
ఈ వాక్యము తర్జుమా చేయబడినదని గ్రహిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దేవుడు లోకమును ఎంతగా ప్రేమించినాడో మనందరికీ తెలియపరిచే ఈ వాక్యము అన్ని భాషలలో అందరికీ అందింపబడుట దేవుని సంకల్పం అని గ్రహిస్తూ ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రతివాని కొరకు దేవుని యొక్క ఉద్దేశము ఇలాగున ఉన్నది, వారు నశింపక నిత్య జీవము పొందవలెను. అయితే దానికి కావలసినటువంటి పూర్వ అర్హత ఇక్కడ ఈ ఆజ్ఞలు 46వ ఆజ్ఞలు మనము చూస్తూ ఉన్నాం. ప్రీరిక్విజిట్ ఫర్ ఎటర్నల్ లైఫ్, ఫర్ సాల్వేషన్. ఏమి అది అంటే మీరు క్రొత్తగా జన్మింపవలెను. యూ మస్ట్ బి బోర్న్ అగైన్. మరికొన్ని తర్జుమాల్లో మీరు పైనుండి తిరిగి జన్మించవలెను అనేటటువంటి భావము వ్యక్తము చేయబడుతూ ఉన్నది. యూ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ అబవ్. ఈ భూ సంబంధమైనటువంటి జన్మ మనమందరం మానవులకు దేవుడిచ్చినటువంటి జన్మ భిక్ష, భూ సంబంధమైనటువంటి జననం. ఈ రీతిగా మనము భూమి మీద జన్మించు ఉన్నాం. పాత సృష్టి క్రమములో ఈ మనుష్య సంతాన ఉత్పత్తి కొనసాగుతూ ఉన్నది, మనుష్య జాతి విస్తరించుచు ఉన్నది. అయితే పాపము పతనము తీసుకొని రాగా ఆరంభములో అది సంక్రమించుచు ఉన్నది మానవ జాతి అంతటికి. నిత్య జీవము పొందాలి, ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందాలి అంటే ఈ మానవులమైన మనము ఈ పాప స్వభావముతో జన్మించినటువంటి మనము, జన్మ పాపము, దాన్ని బట్టి కర్మ పాపము మనకు ప్రాప్తించుచు సంక్రమించుచు ఉన్న విధానమును అధిగమించి పైనుండి క్రొత్తగా జన్మించాలి అని ప్రభువు ఆదేశిస్తూ ఉన్నాడు. యు మస్ట్ బి బోర్న్ అగైన్. మీరు క్రొత్తగా జన్మింపవలెను. నూతన జన్మ ఆవశ్యకత ప్రభువు చెబుతూ ఉన్నాడు. నూతన జన్మ ప్రతి వారికి, నిత్య జీవము కావలసిన ప్రతి వారికి ఆవశ్యకమై ఉంటూ ఉన్నది. ఈ నూతన జన్మ క్రీస్తు వలననే మనకు సాధ్యమవుతూ ఉన్నది. క్రీస్తు ఈ లోకములోనికి వచ్చినాడు, ఆయనను దేవుడు అనుగ్రహించినాడు. మన కొరకు మానవులందరి పాప పరిహారార్థం ఆ ప్రాయశ్చిత్తము జరిగించటానికి దేవుని గొర్రెపిల్లగా యేసు క్రీస్తు ఈ లోకమునకు పంపబడినాడు. ఆయన దేవుని కుమారుడు, దేవుడు పంపిన దేవుని గొర్రెపిల్ల, మానవులందరి పాప బలియాగము నిమిత్తము వధింపబడవలసిన దేవుని గొర్రెపిల్ల అని నమ్మడం, నిజముగా సాక్షాత్తు ఆ రీతిగానే ఆయన శిలువలో మన కొరకు వధింపబడినాడు. పాప పరిహారార్థమైన బలి ఆయన అర్పించినాడు, తను తాను యాగమైపోయాడు. ఆ కార్యమును విశ్వసించడం, దాని ద్వారా మనము నశింపక నిత్య జీవము పొందుచూ ఉన్నామని యోహాను 3:16 మనకు స్పష్టం చేస్తూ ఉన్నది. ఆ దేవుడు మన కొరకు పంపిన ఆ దేవకుమారుని, ఆ దేవుని గొర్రె పిల్లను, మానవుల రక్షకుణ్ణి, లోక రక్షకుణ్ణి, ఆయన చేసిన ఆ పాప పరిహారార్థమైన బలియాగమును
విశ్వసించుట వలన మనము నశింపక నిత్య జీవములోనికి వెళుతూ ఉన్నాం. కాబట్టి ఒక క్రొత్త జన్మ మనకు ప్రసాదించబడుతున్నది విశ్వాసము ద్వారా. యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా ఈ నూతన జన్మ అనేటటువంటి ఆ భాగ్యము మనకు ప్రాప్తిస్తూ ఉన్నది. ఎవ్రీ బ్లెస్సింగ్ వి రిసీవ్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారానే ప్రతి దీవెన మనం పొందుకుంటూ ఉన్నాం. దేవుని యందలి విశ్వాసం, దేవుడు మన కొరకు చేసిన దాని యందు విశ్వాసము, దానిని బట్టి మనము ఆయన దీవెనలను స్వతంత్రించుకుంటూ ఉన్నాం. క్రొత్త జన్మ, సరిక్రొత్త జన్మ, మెరుగైన జన్మని కాదు ఇది, మరో జన్మని కాదు ఇది, ఇది నూతన సృష్టి అని పౌలు కొరింథీ పత్రికలో వర్ణిస్తూ ఉన్నాడు. ఏ న్యూ క్రియేషన్, సమూలముగా సంపూర్ణముగా మరల ఒక నూతన సృష్టి దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో జరిగించుచు ఉన్నాడు అని. ఇదిగో మీరు ఈనాటి క్రొత్త జన్మ ఆయన ద్వారా మీరు పొందకుంటే, క్రొత్తగా జన్మింపకుంటే దేవుని రాజ్యములో ప్రవేశము లేదని చెబుతూ ఉన్నాడు. 3వ వచనం, 3వ అధ్యాయం 3వ వచనములో ఏమి చెప్పబడిందో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. ఈ పాత సృష్టి దేవుని మహిమను పొందలేని పరిస్థితుల్లో ఉన్నది, దేవుని మహిమను చూడలేని పరిస్థితుల్లో ఉన్నది. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, ఫుట్నోట్లో మనం చూస్తున్న పైనుండి జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు, దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. పైనుండి అనేటటువంటి ఆ మాట ఇది మన క్రియల వలన జరిగేది కాదు అనేది మనము స్పష్టంగా గ్రహించటానికి వీలవుతుంది. ఇది పైనుండి మనకు ప్రసాదించబడేది, ఇది పైనుండి మన కొరకు ఏర్పరచబడి అనుగ్రహించబడిన ఆ దీవెనగా మనం గ్రహిస్తూ ఉన్నాం. క్రొత్త జన్మ, యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడు నూతన సృష్టిగా చేయబడుతూ ఉన్నాడు. అతని యొక్క పాత జీవితము పాతి పెట్టబడుతూ ఉన్నది. ఆ ఒక పునరుత్థానం ఈ లోకములో దేవుడు పాప జీవితానికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. విశ్వాసము ద్వారా మనము దానిని పొందుకుంటూ ఉన్నాం. ఈ క్రొత్త జన్మ అనేది ఆవశ్యకము దేవుని రాజ్యములో ప్రవేశించటానికి అనేది మనం ఈ ఆజ్ఞ విధిగా మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈ ఆజ్ఞ క్రొత్త జన్మ అనేటటువంటిది దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన విధానంలో మన జీవితాన్ని నిత్యమైనటువంటి వాటి చుట్టూ కట్టుకోవడం అనేటటువంటిది మనము చేస్తూ ఉన్నాం. క్షణికమైనటువంటివి నశించిపోయేటటువంటి వాటితో మనం తలమునకలు కావడం కాకుండా నిత్యమైనటువంటి వాటి చుట్టూ మన జీవితాన్ని మనము పునర్నిర్మించుకుంటూ ఉన్నాం. దీనిని బట్టి ఐహిక విచారం అనేటటువంటిది మనకు కనుమరుగవుతుంది. ఈ లోక చింతన మనము దానిని ఒక ముగింపు పలకగలము. వి డు నాట్ వరీ ఆర్ ఫ్రెట్. ఆయన మనకు నూతన జీవితాన్ని అనుగ్రహించినటువంటి ఆ ప్రభువు అధికారము, మనలను కాపాడుట కొరకైన ఆ సర్వాధికారము ఆయనకున్నది. ఆయన తట్టు మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రతి విధమైనటువంటి క్షేమకరము కాని పరిస్థితులన్నిటినీ మనము సరిదిద్దుకోగలుగుతూ ఉన్నాం. శాశ్వతమైనటువంటి విలువలు కలిగిన వారంగా నిత్యమైనటువంటి వాటిని అపేక్షించవచ్చు. క్షేమకరము కాని దానిని దూరముగా ఉంచుకుంటూ
నిర్మలమైనటువంటి మనస్సాక్షి ద్వారా మనము మనోశాంతిని మనం పొందగలుగుతూ ఉన్నాం. వి ఫైండ్ పీస్ ఆఫ్ మైండ్ ఇన్ ద క్లియర్ కాన్షియన్స్ హీ గివ్స్ us as we build our lives, as we structure our lives around what is eternal. అనవసరమైనటువంటి వాటితో మనము సతమతం కాకుండా, నిమగ్నము కాకుండా పైనున్న వాటిని అపేక్షిస్తూ ఉంటాం. ఇందాక మనం చూసినాము, క్రొత్తగా జన్మించుట పైనుండి మనకు అనుగ్రహింపబడిన ఆ అనుభవము, దీవెన అని చూశాం. కాబట్టి ఆ భూ సంబంధమైన వాటిని మనం లక్ష్య పెట్టము, వాటిని వెంబడించము, కానీ పైనున్న వాటినే మనము అపేక్షిస్తూ ఉంటాము, వెతుకుతూ ఉంటాం. ఓ గొప్ప సంతృప్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. శాశ్వతమైనటువంటి దానిలో మన జీవితమును, మన సమయమును, మన సామర్థ్యములను మనము పెట్టుబడి పెడుతూ ఉన్నాం. దానిని బట్టి మన సౌశీల్యము ఆయన స్వభావమునకు పోలికగా మార్చబడుచు ఉన్నది. Our character is shaped and built into the likeness of God, into the very nature of God. దేవ స్వభావములో మనము పాలి భాగస్థులంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. దానిని బట్టి మన జీవితము కొరకైన దర్శనము, భవిష్యత్తు కొరకైనటువంటి దర్శనము కలిగిన వారంగా ఉంటూ ఉన్నాం. ఒక నిరీక్షణ కలిగిన వారంగా ఉంటున్నాం. మన మనుగడ, మన విశ్వాసం, మన సాధన ఈ లోకం మట్టుకి కాదు అనేది ఎరిగిన వారమై, నిత్యమైనటువంటి ఆ గమ్యము కొరకు మనము గురి పెట్టిన వారమై ఆ గురి యొద్దకు సాగిపోతూ ఉంటాం. సో దేవుడు ఈ నూతనమైనటువంటి మలుపు, నూతన జన్మ ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. We look beyond what is temporal, what is temporary, what is of earthly nature, but can be destroyed or taken away. ఏది తాత్కాలికమైనదో, ఏది మన నుండి హరించిపోగలదో అలాంటి వాటిని కాక నిత్యమైనటువంటి వాటిని మనం వెతుకుతూ ఉన్నా. ప్రభువు దీనిని మనకు ఆజ్ఞగా ఇచ్చినాడు. ఈ ఆజ్ఞ నెరవేర్చటానికి ఎంతమంది సంసిద్ధత కలిగిన వారుగా ఉంటారో వాళ్ళందరికీ ఈ నూతన జన్మ ఆయన ప్రసాదిస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయం 12వ వచనంలోనే మనం చూస్తున్నాం, ఆయనను అంగీకరించే వారికి, ఆయన ఉద్దేశములను అంగీకరించే వారికి, ఆయన మన కొరకు చేసిన దానిని అంగీకరించే వారికి దేవుని కుమారులగుటకు, కుమార్తెలగుటకు ఆయన అధికారం ఇస్తూ ఉన్నాడు. ఇది అత్యావశ్యకమైనటువంటి ఆజ్ఞగా ప్రభువు దీనిని చూపిస్తూ ఉన్నాడు. ప్రతి విశ్వాసి నామకార్థంగా కాక క్రొత్త జన్మ అనుభవము కలిగిన వారిగా ఆయన రాజ్యములో ప్రవేశించటానికి మనమందరము పిలువబడుతూ ఉన్నాము, సిద్ధపడవలసి ఉంటూ ఉన్నాం. నలభై 47వ ఆజ్ఞ, గో అండ్ డూ లైక్వైజ్. నువ్వు వెళ్ళి అలాగు చేయుము. ఇది 47వ ఆజ్ఞ. లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనము నుండి 37వ వచనము వరకు గల భాగములో ఈ ఆజ్ఞను మనము చూస్తూ ఉన్నాం. ఏ నేపథ్యంలో ఈ ఆజ్ఞ ఇయ్యబడినది అనేది మనం చూడాలంటే ఈ లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, లేకపోతే మనం దానిని దర్శించాలి.
లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనం నుండి 37వ వచనం వరకు గల భాగం. ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి ప్రభువు దగ్గర ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఏమిటా ప్రశ్న? నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలను? వాట్ షాల్ ఐ డూ టు ఇన్హెరిట్ ఎటర్నల్ లైఫ్? ముందు చూసిన ఆజ్ఞలో ఆ నిత్య జీవము కొరకు ఏది ఆవశ్యకము అనేది మనము చూశాము. ఒకడు క్రొత్తగా జన్మించాలి అనేటటువంటి ఆజ్ఞ అక్కడ మనం గమనించాము. నిత్య జీవము పొందుకోవటానికి ఇది అత్యావశ్యకము. దేవుని రాజ్యము చూడటానికి, దేవుని రాజ్యములో ప్రవేశించటానికి ఇది అత్యావశ్యకం అని గమనించాం. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయనను శోధించచ్చు ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. జెన్యున్ సీకర్స్ ఉన్నారు, టెస్టింగ్ అడ్హెరెంట్స్ అనేవాడు ఉన్నారు. ఇదిగో యథార్థముగా అన్వేషణ చేసేవాళ్ళు, ఆయనను వెంబడించిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది. ఆయనను శోధించటానికి పరీక్షించేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఆయన వెంట ఉన్నారు. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు అన్వేషణార్థమైన ప్రశ్న కాకుండా శోధనాత్మకమైన ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. నిత్య జీవానికి వారసుడునగుటకు నేనేమి చేయాలి? ప్రభువు అడిగాడు అతన్ని, నీవు ధర్మశాస్త్రోపదేశకుడువు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడువు, ధర్మశాస్త్రం అంతా ఎరిగిన వాడువు, ధర్మశాస్త్రం అంతా ఏమి వ్రాయబడి ఉన్నదని ప్రభు అడిగాడు. నీవేమి చదువుచున్నావు అని ఆయన అడుగుతూ ఉన్నాడు. దానికి ధర్మశాస్త్రం అంతటి యొక్క సారాంశము ఆ ధర్మశాస్త్రోపదేశకుడు చెబుతూ ఉన్నాడు. 2 గొప్ప ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటి యొక్క సారాంశముగా ఆయన చెబుతున్నాడు. నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అనేటటువంటిది అతడు చెబుతున్నాడు, మొట్టమొదటిది. తర్వాత నీ పొరుగువానిని ప్రేమించాలి అనే ఈ 2వ ఆజ్ఞ, ఈ 2 గొప్ప ఆజ్ఞలను అతడు జవాబుగా చెబుతూ ఉన్నాడు. ప్రభువు ప్రశంసిస్తున్నాడు అతన్ని. నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగ చేయము, అప్పుడు జీవించదు అని ప్రభువు వానికి జవాబిచ్చాడు. నిత్య జీవము సంగతి అట్లా ఉంచు, నీవు అసలు జీవించాలి అంటే ఈ 2 చేయాలి. నీ మనుగడకు ఈ 2 అత్యావశ్యకమని అతడు చెప్పిన ఆ 2 ఆజ్ఞలను అతనికి ప్రభు అన్వయిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. నీవు అలాగూ చేయము, అప్పుడు జీవించదు. అయితే ఈ ధర్మశాస్త్రోపదేశకుడు అక్కడితో ఆగిపోలేదు. నేర్చుకుని జీవించాలి అనేటటువంటి ఆశతో ఈ ఆజ్ఞలు గైకొనడం అనే దాని మీద అతని మనస్సు లేదు. నీతిమంతుడైనట్టు అతడు కనుపరుచుకొనగోరి ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. అయితే నా పొరుగువాడు ఎవడు అని అడుగుతున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ప్రభువు చెప్తున్నాడు ధర్మశాస్త్రంలో 2వ ఆజ్ఞ. దానికి ఈ ధర్మశాస్త్రోపదేశకుడు అడుగుతున్నాడు, నా పొరుగువాడు ఎవడు? హౌ కెన్ ఐ నో హూ ఈజ్ మై నైబర్? ఎవడు నా పొరుగువాడు? హౌ కెన్ ఐ నో ఇట్? నేను ఎలా తెలుసుకోగలను? ఆ సమయంలో ప్రభువు అతనికి ఈ వృత్తాంతము, ఒక చక్కని వృత్తాంతమును వివరిస్తూ ఉన్నాడు. ద స్టోరీ ఆఫ్ ద గుడ్ సమారిటన్. అనేక మంది ఎరిగినటువంటి ఈ కథనాన్ని ప్రభు అతనికి వినిపిస్తూ ఉన్నాడు. ఒక ప్రయాణికుడు వాడు బాటసారిగా వెళుతూ ఉండగా మార్గ మధ్యములో దొంగలు అతనిని గాయపరిచి
దోచుకొని ఆ దారిలో పడవేసినారు అని చెప్పి అంటా ఉన్నాడు. అయితే ఆ సమయంలో ఆ దారిలో వస్తూ ఉన్నటువంటి 3 వ్యక్తులను గురించి ప్రభు ప్రస్తావిస్తూ ఉన్నాడు. మొదటివాడు ఏం చేశాడు, రెండవ వాడు ఎవరు, అతడు ఏమి చేశాడు, మనమందరం ఎరిగిన సంగతి ఇదే. మూడవ వాడు మరొకడు ఎవరు, అతడు ఏమి చేశాడు. మూడవ వాడు సమరయుడు అని చెబుతూ ఉన్నాడు. మొదటివాడు యాజకుడు, రెండవ వాడు లేవీయుడు, మత సంబంధమైనటువంటి విద్యుక్త విధులు నిర్వహణలో నిమగ్నమైనటువంటి వాడు, సత్కార్యములు చేయడానికి వాడు తమ జీవితాలు అంకితం చేసుకున్నవాడు. అయితే వాళ్ళు ఎవరు కూడా ఆ గాయపడినటువంటి విడువబడినటువంటి ఆ బాటసారిని గురించిన చింతన లేకుండా వాళ్ళు దాటిపోయారు అని ప్రభు చెబుతారు. అయితే సమరయుడు, ఆ సమాజంలో సమరయుడు అందరిలో సమానమైన ప్రతిపత్తి కలిగిన వాడిగా లేడు, అంటరాని వాడిగా ఉన్నాడు. నిషేధింపబడిన సమాజముగా ఉంటూ ఉన్నాడు. అయితే ఆ పరిస్థితులు ఉన్నటువంటి సమరయుడు అతడు దాని అంతటిని అధిగమించి దేవ స్వభావములు ఎలా ఉన్న పాలివాడుగా ఉన్నాడో ప్రభువు ఆ వృత్తాంతములు వివరిస్తూ ఉన్నాడు. అతడు ఆ గాయపడిన వాడిని చూచి ఆగి వానికి ఫస్ట్ ఎయిడ్ చేసి ప్రథమ చికిత్స చేసి వానిని తీసుకొని ఒక లాడ్జికి తీసుకొని వెళ్ళాడు. ఒక ఇన్, ఆ దారిలో ఎక్కడో ఉన్నటువంటి ఏకాంతముగా ఉన్నటువంటి ఆ ఇన్కి తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి అక్కడ వారికి అప్పగించి వారికి అతనికి భోజనం పెట్టి సపర్యలు చేయాలని అతడు తన పూచిగా దానిని వాళ్ళ దగ్గర ప్రకటించి ఆ బాధ్యత వారికి అప్పగించి వెళ్ళినాడు. ఈ కథంతా విన్నాడు ధర్మశాస్త్రోపదేశకుడు. ప్రభు అప్పుడు అడుగుతున్నాడు, ఇదిగో వీళ్ళందరూ ఉన్నారు, వీరిలో గాయపడిన వానికి పొరుగువాడు ఎవడు అంటే తెలంగాణ జవాబు చెప్పాడు. ఎవరు చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడు, అతని మీద జాలి పడిన వాడే అని జవాబు చెప్పాడు. అప్పుడు ప్రభు చెబుతున్నాడు, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, ఎన్నో ఇటువే నీకు బాగా తెలుసు, నువ్వు వెళ్ళి అలాగూ చేయము. గో అండ్ డూ లైక్ వైస్, గో అండ్ డూ లైక్ వైస్. నువ్వు వెళ్ళి అలాగున చేయమని ప్రభు చెప్తారు. ఇక్కడ ఇది ఒక ఆజ్ఞగా మనం దీన్ని చూస్తూ కదా, మనము ఎంత తెలిసిన వారమైనా తెలియని వారమైనా మనందరికీ ఒక ఆజ్ఞగా ప్రభువు దీనిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనకు అనుగ్రహింపబడిన ఆ ప్రత్యక్షతను బట్టి, వివేచనను బట్టి మనము గుర్తించేటటువంటి విలువలు, విలువైన విధానములు, జీవితములు మనము గుర్తించుచూ ఉండగా వాటిని మనం అనుసరించాలని ప్రభువు ఆదేశిస్తూ ఉన్నాడు. గో అండ్ డూ లైక్ వైస్, నువ్వు వెళ్ళి అలాగూ చేయము. దాతృత్వము అనేటటువంటి ఒక సుగుణము మనలో దేవుడు ప్రభు కోరుతూ ఉన్నాడు. బెనివలెన్స్ అనేటటువంటిది ఇతరుల ప్రాథమిక అవసరతల కోసం మనం ఇయ్యగలిగింది ఇవ్వడం, వ్యక్తిగతమైన ప్రతిఫలాన్ని అపేక్షించకుండా గివింగ్ టు ద బేసిక్ నీడ్స్ ఆఫ్ అదర్స్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ పర్సనల్ రివార్డ్.
అక్కరలు మనము చూసినప్పుడు, అవసరతలు మనం చూసినప్పుడు, మన స్వంత అవసరతల కొరకు ఎంత త్వరగా స్పందిస్తూ ఉంటామో, అలాగున ఇతరుల అవసరతల పట్ల స్పందించవలసిన విధానము ఇలాంటి సుగుణము కలిగిన వారికి సాధ్యమవుతుంటుంది. టు సీ ద నీడ్స్ ఆఫ్ అదర్స్ as quickly as I see my own needs. తర్వాత నా కొరకే అంటూ దాచుకోకుండా, hoarding things for myself. Instead of hoarding, we share things with others in need. అవసరతలు ఉన్న ఇతరులతో మనం పంచుకోవడం, మనకు కావలసినంత అవసరమైనంత మనం వినియోగించుకుంటాం. నిల్వ అనేటటువంటిది అవసరతకి మించి మన దగ్గర ఉన్నప్పుడు దానిని ఈ హోర్డింగ్ అంటే మురగబెడతామంట. మురగబెట్టడం కాకుండా దానిని అవసరతలో ఉన్న వారితో మనం పంచుకోవడం. దేవుడు మనకి అనుగ్రహించే కొలది మనము ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఇక్కడ మనము నేర్చుకుంటూ ఉన్నాం. గివ్ మోర్ యాజ్ ఐ గెట్ మోర్. దేవుడు నాకు అధికంగా ఇచ్చే కొలది నా అవసరతకి మించి ఆయన నాకు ఇచ్చాడు అంటే మురగబెట్టాలని కాదు, అది ఆయన ఇచ్చేది ఆయనకు నేను దీవెనగా ఉండడానికి, అవసరతలు అనేకులకు నేను దీవెనగా ఉండడానికి, to make me a blessing to others. He pours out his blessing to bless me and also to make me a blessing to others who are in need. So దేవుడు నాకు ఇచ్చే కొలది ఇతరులకు అధికముగా ఇవ్వగలిగే పరిస్థితి. మనం చేసే ప్రతి దానిలో మనం హృదయపూర్వకంగా దానిని చేయడం అనేది అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఎవరి కొరకు చేయలేదు ఆ సమరయుడు, ఎవరి ప్రశంస కొరకు చేయలేదు, ఎవరికో భయపడి అతడు చేయలేదు. నాట్ అవుట్ ఆఫ్ ఫియర్ ఆర్ ఫేవర్. అయితే అతడు తన స్వభావముగా ఆ విధానాన్ని అతడు వ్యక్తం చేసినాడు. ఈలాగున ఇతరుల కొరకు శ్రద్ధ కలిగి నిస్వార్థంగా మనము ఎప్పుడైతే శ్రద్ధ కనుపరుస్తూ ఉంటామో వాళ్ళ హృదయాల్లోనికి మనకు స్థానము తెరవబడుతూ ఉంటుంది. వాళ్ళ అభిమానములకు మనం పాత్రలము. తర్వాత సమాధానము, క్షేమము నిశ్చయంగా మనం అనుభవించగలుగుతాం. Selfishness is conquered when people truly care about each other. ఒకరి ఎడలో ఒకరు శ్రద్ధ కలిగి ఉంటున్నప్పుడు ఈ స్వార్థం అనేది మనం జయించగలుగుతూ, ఇతరుల క్షేమాన్ని మనం కోరుతూ ఉన్నప్పుడు, వాళ్ళ శరీరములకు, వాళ్ళ భావోద్రేకములకు హాని కలుగు చేయడం కాకుండా భద్రత కలుగు చేయడానికి మనం అంకితమై జీవించగలుగుతూ ఉంటాం. నీవు వెళ్ళి అలాగూ చేయ. ఎన్నోసార్లు మంచి సమరయ్యన కథ మనము విని ఉండవచ్చు. అయితే విన్నవారముగానే ఉన్నామా? విని మనము ఏ రీతిగానైనా సవాలు చేయబడుతూ ఉన్నామా? ఏ రీతిగానైనా ఆయన అపేక్షించే రీతిగా, అనేకులకు దీవెనగా ఉండే రీతిగా స్పందిస్తూ ఉన్నామా? ఇది మనం పరిశీలన చేసుకునవలసిన సంగతి. నేడు నీవును వెళ్ళి అలాగూ చేయ. ఇక్కడి నుంచి మనం వెళుతూ ఉండగా ఏమి చేద్దాం? ఏ రీతిగా మన స్పందన ప్రభువు కనపరుదాం. దేవుడు
ప్రశంసించేటటువంటి, దీవించేటటువంటి విధానములలో మనం సాగిపోదాం. ఆయన ఆత్మ మనకు తోడైంది కాపాడును గాక, నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీవు మా తండ్రివి. నీ కృపా బాహుళ్యమును బట్టి మమ్మల్ని అందరిని ప్రభువా నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా ప్రేమించుచు, దీవించుచు, కాపాడుచు ఉన్న మా పరమ తండ్రి నీకు స్తోత్రం. ఈ దినమున నీ సన్నిధిలో మేమందరము ఈలాగున 2 ఆరాధనల్లో పాలు పొందగలుగుటకు మీరిచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, సమతలముపై మమ్మను నిలువబెట్టి నీ సాక్ష్యార్థము, నీ మహిమార్థము మమ్మను జీవింపచేయచ్చు. మా స్తుతులపై మీరు ఆసీనులపై ఉండి మమ్మను ఆశీర్వదించుచున్న తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. ఈ దినము నీ ఆరాధనలో బిడ్డలు మమ్మను నడిపించి ఉండగా వారితో కలిసి మేమందరం నిన్ను ఆరాధించుటకు మీరిచ్చిన గొప్ప తరుణమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, నీవు శుద్ధుడవు, పరిశుద్ధుడవు. ఓ తండ్రి, నీ పరిశుద్ధతను బట్టి మేము నిన్ను ఆరాధించుచు ఉన్నాం. నీ చేతితో మమ్మను పట్టుకొని ప్రభువు కాపాడవలసిందని వేడుకుంటూ ఉన్నాము. ఓ నీ అద్భుతమైన కాపుదల గత కాలములో తండ్రి మేము అనుభవించి ఉన్నాము. నీకు కృతజ్ఞత చెల్లించుచు ఉన్నాము. అటు నీ గొప్ప కాపుదలకు మమ్మను మేము అప్పగించుకుంటూ ఉన్నాం. ముందున్న కాలములో నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మా ప్రతి పరిస్థితులలో నీవు చాలిన దేవునిగా సహాయం చేయవలసిందని వేడుకుంటూ ఉన్నా. అక్కరలో ఉన్న అనేక మందిని ఆదరించుము, ఆశీర్వదించుము. నిరాశ్రయులైన వారందరిని ప్రభువా నీవు చూచుచున్నావు. తగిన సహాయము, ఆశ్రయం వారికి అనుగ్రహించాలని వేడుకుంటూ ఉన్నా. ప్రభుత్వములు చేయుచున్న ప్రతి విధమైన సేవలను ప్రభువా అందరికీ అర్హత కలిగిన ప్రతి వారికి అందించవలసిందని వేడుకుంటూ ఉన్నా. ఓ ప్రభు, ఇలాగున మరల మేమందరం నిమ్మలముగా మనుగడ సాగించుటకు మా నగరమును దర్శించుము, మా రాష్ట్రములను దర్శించుము, మా దేశమును దర్శించుము, దీవించుము. మేము వెళ్ళుచుండగా నీ సమాధానముతో మమ్మను పంపించు. నీ కృపాహస్తములకు మమ్మను మేము అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు పవిత్ర నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును మన రక్షకుడునైన క్రీస్తు కృప, మన ఆదరణకర్త పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, అభయము మనకు ఆయన ప్రేమించు బిడ్డలందరికీ సదాకాలము సమృద్ధిగా తోడయుండి కాపాడునుగాక. ఆమెన్. ప్రకటనలు దయచేసి గమనిద్దాం. అందరినీ ప్రభు సాన్నిధ్యములోనికి, ఆయన పరిచర్లోనికి ఆహ్వానిస్తూ ఉన్నాము ప్రేమపూర్వకంగా. మొట్టమొదటిసారిగా వచ్చిన ప్రతి వారిని ప్రత్యేకంగా ప్రభు నామములో ఆహ్వానిస్తూ ఉన్నాం. వీఆర్ గ్లాడ్ యు ఆర్ హియర్. We welcome all the first timers who are visiting us for the first time. ఈ విపత్తులో విడుదల పొంది మొట్టమొదటిసారిగా ఆలయానికి వచ్చిన వారు ఉన్నారు. వారిని బట్టి ప్రభువును ఘనపరుస్తున్నాము. వారిని ప్రభు యొక్క దీవెనకు అప్పగిస్తూ ఉన్నాం. ఒకరికొరకు ఒకరము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. క్షేమముగా ఉన్నాం.
ఈ రీతిగా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయవలసిన బాధ్యులమై ఉన్నాం. ప్రే ఫర్ వన్ అనదర్. మన ప్రార్థన అవసరతలు ఏమున్నా తెలియపరచండి. ఒక కాగితం మీద రాసి మీరు వెళ్ళేటప్పుడు ఆఫరింగ్ బాక్స్లో మీరు డ్రాప్ చేయవచ్చు, లేదా SMS ద్వారా, వాట్సాప్ మెసేజ్ ద్వారా మీరు తెలియపరచవచ్చు. డొనాల్డ్ చర్చ్, విన్ మినిస్ట్రీస్ వాట్సాప్ పేజీలో ఈ అవసరతలు, ప్రార్థన అవసరతలు, మీరు చూస్తూ ఉన్న అవసరతలన్నిటి కొరకు ఒకరికొకరు మనము ప్రార్థన చేసుకుందాం. దేవుని కార్యములను మనం చూద్దాం. దేవుడు ఎంతగానో మన ప్రార్థనలు ఆలకించినాడు, దీవించినాడు, విడుదలనిచ్చినాడు విపత్తులో నుండి. ఇది ఈ సమయంలో ప్రత్యేకముగా డాక్టర్ పి చంద్రశేఖర గారికి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. అనేక ప్రార్థనల ఫలితంగా దేవుడు వారి హృదయవాంఛ సఫలపరిచి డైరెక్టర్ జనరల్గా నియమింపబడినారు. ఆ సంస్థ నుండి జైపూర్ వెళ్ళినారు, ఇక్కడ డైరెక్టర్గా వెళ్ళినారు. అయితే డైరెక్టర్ జనరల్గా మరలా అదే సంస్థకు తిరిగి వస్తూ ఉన్నారు. వారిని దేవుని యొక్క దీవెనకు అప్పగిస్తూ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. కంగ్రాచులేషన్స్ టు డాక్టర్ పి చంద్రశేఖర ఆన్ అపాయింట్మెంట్ యాజ్ DG, Institute of Agricultural Extension Management. May God bless him and all the family. ప్రతి ఆదివారం 2 ఆరాధనలు మనం జరుపుకుంటున్నాం. 9 గంటలకు, 11 గంటలకు. మీ సమయములో మీరు సకాలములో వచ్చి దీవెన పొందవలనని ఆహ్వానిస్తూ ఉన్నా. చిల్డ్రన్స్ మినిస్ట్రీ యూట్యూబ్ ద్వారా జరుగుతున్నది. ఆ బిడ్డలను దానికి కనెక్ట్ చేయండి, ఆ దీవెన వారికి అందించండి. వర్షిప్ రిహర్సల్స్ ఎవ్రీ ఫ్రైడే 6:30 గంటలకు ప్రతి శుక్రవారం. వరములు, సామర్థ్యములు కలిగిన వారందరూ, దేవుని కొరకు సమయం ఇచ్చేవారు, ఆయన ఘనపరచుకోరువారు రండి. మనమందరం సిద్ధపడదాము, ప్రభు కొరకు నిలబడదాం, ఆయన మహిమపరుద్దాం. చర్చ్ క్లీనప్ డే సాటర్డే 10 to 12 or 3 to 6 మీ టైం, అనుకూలమైన సమయము, గంటలు ప్రభు కొరకు ఇవ్వండి. దేవుని యొక్క మందిర ప్రాంగణాన్ని మనము క్షేమకరంగా, పవిత్రంగా తీర్చిదిద్దుదాం. ఆయన 10వ భాగములు ఆయన మందిరపు నిధిలోనికి మనం తీసుకొని రావాలనని ఆజ్ఞాపించబడ్డాం. విధేయులమై ఆయన 10వ భాగములను మనం సమర్పిస్తూ ఉన్నాం. దానికి మించి మన అర్పణలతో ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. వీటన్నిటి కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు వాటిని తన రాజ్యములో ఫలింపచేయులాగున, దీవించులాగున, మన భవిష్యత్ అవసరతల కొరకు విత్తబడిన విత్తనంగా వాటిని ఆశీర్వదించులాగున మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ టైత్స్ కానీ, ఆఫరింగ్స్ కానీ ఆన్లైన్లో లేక గూగుల్ పే ద్వారా సమర్పించేవారు ఆ రీతిగా కొనసాగించవచ్చు. స్వయంగా ఇక్కడ సమర్పించుకోరేవారు మీరు వెళ్ళుచూ ఉన్నప్పుడు డిస్టెన్స్ పాటిస్తూ ఎన్వలప్లో మీ ఆఫరింగ్స్ ఉంచి ఆఫరింగ్ బాక్స్లో సమర్పించాలని మనవి చేస్తా ఉన్నాం. యూట్యూబ్లో ఈ సందేశములు మన కొరకు అందించబడుతూ ఉన్నాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరితో పంచుకొనండి, చూడండి. ఇతర సమాచారం కొరకు డొనాల్డ్ చర్చ్ హైదరాబాద్ ఫేస్బుక్ పేజ్లో మీరు దర్శించాలని మనవి చేస్తా ఉన్నాం. Thank you for joining us today. God bless you. Have a great and blessed week. Dev
దయతో